నమస్తే. స్థానిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్ సరికొత్త పాత్రను పోషించబోతున్నారు. అంటే ముఖ్యంగా ఏకగ్రీవాలకి నేను ఒప్పుకోను అనే మాట వినిపిస్తుంది. మరి నిజంగానే ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే గట్టిగానే అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్‌లోన వార్త వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్‌లోనని. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ. సార్ నమస్తే. నమస్తే. సార్ కూటమేమో ఏకగ్రీవాలనంటూ జగన్ ఏమో దానికి యాంటీగా ప్లాన్ చేస్తున్నారు. సో దీన్ని తీసుకుంటే మళ్ళా ఇంకొకసారి వైలెన్స్ ఆయన ఎంకరేజ్ చేస్తాడేమో అన్న భయం కలుగుతుంది అందరిలోనే. మీరేమంటారు? అంటే ముందు నుంచి కూడా జగన్ వ్యూహం ఏంటంటే అంటే కూటమేమో వైసీపీని నిర్వీర్యం చేయాలి, బలహీనపరచాలని చెప్పి కేసులు పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇతర పార్టీల్లోకి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలోకి చేరే విధంగా వాళ్ళని చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తుంది. అది ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని బలహీనపరచాలి అనుకోవడం అనేది ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో సహజమే. బీజేపీ దాంట్లో ఆరితేరిపోయింది. అన్ని రీజనల్ పార్టీలు కూడా అవే చేస్తున్నాయి. గతంలో జగన్ కూడా అదే చేశాడు. అయితే ఇప్పుడు జగన్ దానికి కౌంటర్గా స్ట్రాటజీ ఏంటంటే, మామూలుగా ఒక సామెత ఉంటుంది వార్లో, బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని. అంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే శత్రువు మీద అటాక్ చేయాలని. జగన్ దాన్ని 100% ఫాలో అవుతాడు. ముందు నుంచి కూడా జగన్ పాలసీ అఫెన్స్ కాదు, డిఫెన్స్ కాదు, అఫెన్స్. మామూలుగా రాయలసీమ ఫ్యాక్షన్ లో కూడా స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు శత్రువుకి భయపడి తప్పించుకొని తిరగరు, తప్పించుకొని అటాక్ చేస్తారు. అది వాళ్ళ మెథడ్ అనమాట. అది జగన్ ఫాలో అవుతాడు రాజకీయాల్లో. అందుకని ముందు నుంచి కూడా జగన్ ఏం చేస్తున్నాడంటే కేడర్ని రెచ్చగొట్టడం, నరుకుతా చంపుతా అని స్లోగన్స్ ఇవ్వడం, రప్ప రప్ప అని డైలాగ్, పుష్ప డైలాగులు చెప్పడం, ఇవన్నీ చేస్తున్నాడు. సో అంటే జగన్ స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి అధికారాన్ని భయపెట్టడం. మీరు కానీ దూకుడుగా మా మీదకి వస్తే మళ్ళీ మేము వస్తాం, మీ అంతా చూస్తామని. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం కేడర్ని కూడా భయపెట్టడం, నాయకుల్ని వీళ్ళని. అందుకని చాలా మంది ఎమ్మెల్యేలు కేడరు వైసీపీ మీద దూకుడుగా వెళ్ళట్లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ జగన్ వస్తాడేమో, అతను వస్తే మామూలుగా ఉండదు. అంటే కూటమేమో వైసీపీని వీక్ చేయడానికి పోలీస్ యంత్రాంగం మీద డిపెండ్ అవుతుంది ప్రధానంగా. కానీ జగన్ పోలీస్ యంత్రాంగం మీద మాత్రమే డిపెండ్ అవ్వడు. తను ప్రైవేట్ సైన్యం చేసుకోగలడు. జగన్కి ఆ కేపబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి రేపు ప్రైవేట్ సైన్యం రంగంలో దిగింది అనుకో, పోలీసులన్నా మళ్ళీ వేరే వాళ్ళు అధికారంలోకి వస్తారని కొంత భయపడతారు. ప్రైవేట్ సైన్యం భయపడదు కదా, వాళ్ళ అటాకింగ్ మామూలుగా ఉండదు. అందువల్ల భయం ఏర్పాటు చేయడం అనేది జగన్ ఉండే మేజర్ లక్ష్యం. ఇప్పుడు ఇది ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లోకి తీసుకుంటున్నాడు జగన్. ఎలాగంటే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ ఇంకా డేట్ అనౌన్స్మెంట్ రాలేదు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకని జగన్ ఏంటంటే తన కేడర్కి, నాయకులకి నిన్న ఒక డైరెక్ట్ థ్రెట్ ఇచ్చాడు. మామూలుగా అయితే వాళ్ళని మోటివేట్ చేసుకొని మీరు స్థానిక ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేయండి అని చెప్పాలి. జగన్ ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాయకుల్ని. ఎలాగంటే, మీరు కానీ మీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే నేను మీకు టికెట్ ఇవ్వను, టికెట్ కట్ అంటున్నాడు. ఇది ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడమే కదా అనేది వైసీపీ వాళ్ళు వాపోతున్నారు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీనే మెజారిటీ సీట్లను గెలుచుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంది బార్బలం ఉంటుంది, అక్కడ లోకల్గా పట్టు ఉంటుంది, అది అధికార యంత్రాంగం అంతా వీళ్ళ తరఫున పనిచేస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న చోట ఏకగ్రీవాలు అవుతాయి. గతంలో జగన్ విపరీతంగా ఏకగ్రీవాలకు తెరలేపిన వ్యక్తే జగన్. అలాంటప్పుడు ఇప్పుడు సడన్ గా డెమోక్రసీ అంటున్నాడు, ఏకగ్రీవాలు జరగకూడదు అంటున్నారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు డెమోక్రసీ ఏమైంది? ఏకగ్రీవాలు కానికుండా మరి ఫెయిర్ గా ఎలక్షన్ జరిపించాడా జగన్? చాలా దాదాపు మోస్ట్ ఆఫ్ దీంట్లో ఏకగ్రీవాలే జరిగింది. బాలగోపాల్ చాలా సార్లు రాశాడు, ఏకగ్రీవం అనేది ఒక బూత్ పదం అని. ఏకగ్రీవాలు చేయించడం అనేది బూత్ పదం, ఏకగ్రీవం అవ్వడం బూత్ కాదు. అంటే ఏకగ్రీవం అంటే అర్థం ఏంటి? నేను పోటీ చేస్తున్నాను, నాకు మంచి పేరు ఉంది, సో నేనే గెలవాలని అన్ని పార్టీలు అనుకొని ఎవరు కూడా నాకు పోటీ చేయరు. ఇది కదా ఏకగ్రీవం. ఏకగ్రీవం చేయించడం అంటే ఏంటి? ఎవరిని పోటీ చేయనీయకుండా బెదిరించి 4 తన్నులు తన్ని వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఎవరిని పోటీ చేయనీయకుండా ఉండడం, దీన్ని ఏకగ్రీవం చేయడం అంటారు. ఏకగ్రీవం చేయడం అనేది జరగకూడదు, ఏకగ్రీవం అవ్వాలి.
అవును. అది బాలగోపాల్ చాలాసార్లు రాస్తాడు అప్పుడు. అవును. ఇప్పుడు జగన్ దీన్ని పెద్ద ఎత్తున చేశాడు, ఆర్గనైజ్డ్గా చేసి భయపెట్టి ఎవరిని పోటీ చేయకుండా చేసి ఏకగ్రీవం చేశాడు. ఇప్పుడేమో నేను ఏకగ్రీవాలుగాని ఎక్కడన్నా అయితే మీ తాడ తీస్తాను, మీకు సీట్ ఇవ్వను అని డైరెక్ట్గా థ్రెట్ ఇస్తున్నాడు. ఉమ్. ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల అంటే వైలెన్స్ పెరగబోతుందని భయపడతా ఉన్నారు గ్రామాల్లో. ఉమ్. జనం అంతా భయపడతా ఉన్నారు ఈ జగన్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాక. ఉమ్. ఎందుకంటే వైసీపీకి బలం ఎక్కువ ఉండి, ఓటర్లు ఎక్కువ ఉండి, స్ట్రాంగ్ హోల్డర్ ఉన్న చోట పోటీ చేస్తే పర్లేదు. వీక్గా ఉన్న చోట ఇప్పుడు ఏంది, ప్రతి అక్కడ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి జగన్ భయపెడుతున్నాడు ఉమ్. నెక్స్ట్ సీట్ ఇవ్వమని. అందుకని వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, లోకల్గా ఎవరినో ఒకరిని బాబు నువ్వు పోటీ చేయరా నాయనా అని చెప్పి పోటీ చేయిస్తారు. పోటీ చేస్తే కూటమి వాళ్ళు అటాక్ చేస్తారు. వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు రక్షించుకోగలరా? రక్షించుకోకపోతే పరిస్థితి ఏంటి? వైలెన్స్ దీనివల్ల పెరగదా? ఏకగ్రీవం అయితే వైలెన్స్ ఉండదు, కనీసం అవును. బెదిరిస్తారు కాబట్టి వైలెన్స్ ఉండదు. సరే, అది డెమోక్రసీ కాదు, అది జగన్ కూడా చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారు. అది పక్కన పెట్టి ఇప్పుడు వైలెన్స్లోకి వెళ్తే ఇది పెద్ద ఎత్తున గ్రామాల్లో వైలెన్స్కి దారితీదా? మామూలుగా లోకల్ ఎన్నికల్లో పెద్ద స్థాయిలో వైలెన్స్ జరగదు. ఇప్పుడు జగన్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల పెద్ద స్థాయిలో వైలెన్స్ జరుగుతుందని అందరూ భయపడతా ఉన్నారు. ఎందుకంటే జగన్కి ఇవన్నీ తెలీదా? జగన్కి గట్టిగా కూటమి గట్టిగా ఉన్న చోట, వైసీపీ వీక్గా ఉన్న చోట పోటీకి నిలబెడితే వాళ్ళు ఊరికే ఉండరు. వాళ్ళకి ఏకగ్రీవం కావాలనేది వాళ్ళ టార్గెట్ కాబట్టి వాళ్ళు కూడా టార్గెట్ ఇస్తారుగా. కూటమి కూడా టార్గెట్ ఇస్తుంది, మీరు ఏకగ్రీవం చేయాలి, ఎవరిని నిలబెట్టకండి అని. ఎందుకంటే వాళ్ళ లోకల్ ఎన్నికల్లో మా బలం ఉంది, ఈ కూటమికి వ్యతిరేకత ప్రజల్లో లేదు అని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇదంతా ఏంటంటే అదేదంటారు కదా, భయపెట్టి నువ్వు భయపడేసావా నాకు ఓటు గౌరవం వేసావా అన్నట్టుగా అని కత్తి పెట్టి అడిగితే నేను గౌరవం తీసాను సార్ అంటాడు వాడు, ఒక పక్క భయపెడుతూ. అలాగా వీళ్ళు ఫోర్స్డ్గా క్యాండిడేట్లని పోటీ కానికుండా చేసి మాకు ప్రజల్లో బలం ఉందని చెప్పుకుంటారు అధికార పక్షంలో ఎవరున్నా. ఇప్పుడు కూటమి కూడా అదే చేస్తుంది. దీన్ని జగన్ ఫోర్స్డ్గా చేయడం వల్ల చాలా చోట్ల వైలెన్స్ పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల వైసీపీ క్యాడర్ నష్టపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ క్యాడర్ని అధికారంలో ఉన్నప్పుడు జగన్ పట్టించుకోవాలా, ఇప్పుడు వైలెన్స్లోకి క్యాడర్ని లేకపోతే సెకండరీ స్థాయి లీడర్షిప్ని జగన్ నెట్టేస్తున్నాడు. జగన్ ఏముంది, ఎక్కడో ఉంటాడు లోకల్గా. అక్కడ రేపు తన్నులు తినేది, జైలుకి వెళ్ళేది ఎవరు? వీళ్ళు లోకల్గా ఉన్న క్యాడర్ కావచ్చు, లోకల్ నాయకత్వం కావచ్చు. అది ఇప్పుడు లోకల్గా ఉన్న వైసీపీ ఇన్ఛార్జీల్లో ఒక పెద్ద భయం స్టార్ట్ అయింది. జగన్ అదే ముందు నువ్వు వెనక ఇలాగా ఏకగ్రహం అయితేమో జగన్ రేపు సీట్ ఇవ్వడు అక్కడ. ఇప్పటికీ ఆల్రెడీ 2.5 సంవత్సరం నుంచి వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. చాలా మంది అక్కడ లోకల్గా పనిచేసుకుంటూ పోలీస్ కేసులు పెట్టించుకుంటూ దాడులకు గురవుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నష్టాలు చూస్తూ కేడర్ నిలబెట్టుకొని లోకల్ సమస్యల మీద పనిచేసుకుంటూ ఇలాగ వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మనకి సీట్ వస్తుంది, మనం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తామని ఒక హోప్తో. ఇప్పుడు జగన్ ఆ హోప్ తీసేశాడు. ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రాణాంతకమైన పరీక్ష పెట్టాడు, అదేంటంటే నువ్వు పోటీ పెట్టమని. సో ఇది భయపడుతున్నాడు. అది పార్టీకి ఒక రకం మేలు జరగచ్చేమో, ఎందుకంటే ధైర్యంగా నిలబడ్డాము, ఇక్కడ గొడవలు జరిగి ఇవన్నీ జరిగితే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాలి, ఎలక్షన్లు ఉపయోగించుకొని అనేది జగన్ స్ట్రాటజీ. ఒకవేళ వాళ్ళు గెలవకపోతేమో కనీసం 30-40% వైసీపీ కైవసం చేసుకున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి బలంగా ఉంది, సెంటిమెంట్ బలంగా ఉందని జనంలోకి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లేదు వాళ్ళు వైలెన్స్ చేస్తే అది కూడా జగన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళు వైలెన్స్ చేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని చంపారు, ఎన్ని కేసులు పెట్టారు మా వాళ్ళ మీద, అందుకని గెలిచారు అనేది అతను ప్రచారం చేసుకోవచ్చు. 2 రకాలుగా జగన్కి వెళ్ళిపోవచ్చు. కానీ వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? కింది స్థాయిలో వాళ్ళు నిలబెట్టాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలి, తన్నులు తినాలి, పోలీస్ కేసులు పెట్టించుకోవాలి, ఒక్కోసారి చంపేస్తారు, వీటికంతా రెడీగా ఉండాలి. ఇవేవి చేయకపోతేమో జగన్ టికెట్ ఇవ్వడు. ఇటువంటి ఒక క్రైసిస్ లేకి ఇప్పుడు వైసీపీ కేడర్ని, నాయకత్వాన్ని జగన్ నెట్టేశాడు. జగన్ మరి ఈ స్ట్రాటజీ ఒక రిస్కీ స్ట్రాటజీనే.
ఇది ఎంతవరకు ఈ జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.